సో భార్యాభర్తల మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎవరైనా ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి అయి ఉండొచ్చు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అబ్బాయికి అంటే భార్యకి గాని, భర్తకి గాని ఎవరికైనా థర్డ్ పర్సన్ ఒకరు ఎంటర్ అయ్యారనుకోండి. వాళ్ళ మీద లీగల్‌గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా? సీ ఇప్పుడు మనం ఈ మధ్యలో రీసెంట్‌గా చాలా కేసెస్ ఏం వింటున్నామంటే, ఈ డ్రమ్ కేసులు, అక్రమ లేదా సంబంధాలు. కుక్కర్ కేసులు ఇలాంటివే చాలా వింటూ ఉన్నాం. అవును. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకో థర్డ్ పార్టీ వస్తుంది. హ్మ్. సో వీళ్ళు ఇక్కడికే ఆగుతున్నారంటే చంపడం దాకా పోతున్నారు. ఈ మధ్యలో అయితున్న వైరల్ ఇన్సిడెంట్స్ అన్ని మ్యాక్స్ కేసెస్ ఇవి. హ్మ్. అండ్ యూ డోంట్ బిలీవ్ ఈ మధ్యలో అయితున్న డివోర్స్‌లలో 40% 40-50% రీజన్ ఏంటో తెలుసా? ఇల్లీగల్ అఫైర్స్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ బికాజ్ నాట్ జస్ట్ అంటే ఏదో ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రావడం కాదు. ఈవెన్ మ్యారేజ్ వచ్చిన తర్వాత కూడా కొత్త పరిచయాలతోని, వాటితోని కూడా ఈ అఫైర్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఒక దారుణమైన పరిస్థితికి సొసైటీ అనేది పోతుంది. హ్మ్. అంటే అది ఎంత పెంట అంటే మాట్లాడడం కూడా చండాలంగా అట్లా అయిపోతుంది. అంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. మ్యారేజ్ సిస్టమ్‌కి రెస్పెక్ట్ అనేది లేదు. ఒక్కసారి ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ నుంచి మనం చూస్తే ఏందంటే మ్యారేజ్‌కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. అవును. ఒక తాళికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. హ్మ్. ఒకసారి మెడలో తాళి కట్టినారు అంటే ఇంకో హస్బెండ్‌ని కాక ఇంకో పర్సన్ చూసేవాళ్ళు కాదు లేడీస్. అవును. అండ్ జెంట్స్ సంగతి మనం మాట్లాడుకోవడం బెటర్. బట్ అప్పట్లో సామెత ఉంది. పతియే ప్రత్యక్ష దైవం అని. ఇప్పుడు బాయ్ ఫ్రెండే ప్రత్యక్ష దైవం అయ్యాడు. పతిని వదిలేసి బాయ్ ఫ్రెండ్ ప్రత్యక్ష దైవం అవుతున్నాడు. అట్లా. అలా అయిపోయిన పరిస్థితులు. సో ఇలాంటి పెంటలు అనేది మోడర్న్ యుగంలో అది కామన్ అయిపోయింది. అండ్ అవును. యు నో వాట్, రీసెంట్‌గానే చాలా మందిని చూస్తా ఉన్నాను. విన్నా హ్మ్. ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ బయటకెళ్ళి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని అనడం అలాంటివి అయితున్నాయంట బయట. సో ఇట్ ఈస్ లైక్ వెరీ షాకింగ్. బయట సొసైటీ ఎటు పోతుంది. అంటే మన కల్చర్‌కి, మన ట్రెడిషన్‌కి ఇంపార్టెన్స్ అనేది పోయింది. హ్మ్. సో ఈ మ్యారేజ్ సిస్టమ్‌కి రెస్పెక్ట్ అనేది పోయింది. అండ్ దే అవును. ఎంటరింగ్ ఇంటూ డిఫరెంట్ రిలేషన్‌షిప్. అంటే ఇది పక్క పెట్టేసి ఎటో పోతున్నారు. సో ఈ మధ్యలో ఢిల్లీ హైకోర్ట్‌లో ఒకటి తీర్పు ఏమి ఇచ్చిందంటే, బికాజ్ ఒక వైఫ్ హస్బెండ్ ఇంకొక అఫైర్ పెట్టుకున్నాడని చెప్పేసి వైఫ్ హస్బెండ్ మీద కాకుండా గర్ల్ ఫ్రెండ్ మీద కేసేసింది. మరి ఇంకో వర్డిక్ట్ కూడా ఉంది మేడం. వైఫ్ ఉండగా కూడా గర్ల్ ఫ్రెండ్‌ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అని ఒక అది తీర్పు కూడా సుప్రీం ఉంది. కోర్టుది ఉంది. అవును. లేదు. బట్ దాని రీజనింగ్ వేరు. నేను ఒక్కటి చెప్తున్నా, ఎప్పుడైనా మన ఛానల్ చూసే వాళ్ళకి, రెగ్యులర్‌గా వాచ్ చేసే వాళ్ళకి, హ్మ్. మన వీడియోస్ రెగ్యులర్ వాచ్ చేసే వాళ్ళకి ఒకటి క్లియర్‌గా చెప్తా. ఒక జడ్జ్‌మెంట్ వచ్చింది అనంగానే బయట ఏమైతుందంటే ఒక హెడ్‌లైన్ పెట్టేస్తారు. ఎందుకంటే వైరల్ కావాలని చెప్పి. ఆ రీల్ గాని, లేకపోతే వాళ్ళ పోస్ట్ గాని వైరల్ కావాలని ఒక హెడ్‌లైన్ ఇచ్చేస్తారు. ఏంటంటే భార్య ఉండంగా కూడా గర్ల్ ఫ్రెండ్ తెచ్చి పెట్టుకోవచ్చు అని. అలా ఉండదు. యాక్చువల్ జడ్జ్‌మెంట్ ఒకలాగుంటది. వీళ్ళు ఒక 1 లైన్‌లో ఎందుకు ఇస్తారంటే వైరల్ కావాలని. హ్మ్. బట్ అలా కాదు. ప్రతి కేసు టు కేస్ ఒక డిఫరెన్స్ ఉంటది. ఒక సిట్యుయేషన్ వేరే ఉంటది. ఒక కేస్‌లో ఒక సిట్యుయేషన్ వేరే ఉంటది. అందులో సిట్యుయేషన్స్ బట్టి ఒక జడ్జ్‌మెంట్ ఉంటది. ప్రతి ఒక్కరు జనరలైజ్డ్‌గా దాన్ని రిలేట్ చేసుకోవద్దు. అరెరే! ఇట్లా జరుగుతుంది అని. అలా ఉండదు. యాక్చువల్ కేస్ వేరే ఉంటది. వీళ్ళు చెప్పేది వేరే ఉంటది. సో అట్లా గర్ల్ ఫ్రెండ్ తెచ్చి పెట్టుకోవడానికి అట్లా లేదు. దానిది మనం ఇంకొక వీడియోలో చేద్దాం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ కేస్‌కొస్తే ఈ అమ్మాయి ఏం చేసిందంటే వైఫ్ హస్బెండ్ మీద పెట్టకుండా గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టింది. ఎందుకు అంటే ఏ క్లాజ్ కింద అంటే ఏలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ అని చెప్పి. సో ఈ ఏలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ అంటే ఏంటంటే, నా భర్త నా మీద చూపించే ప్రేమ ఇంకొక అమ్మాయి వచ్చి దాన్ని ఏలియనేట్ చేసేసింది. హ్మ్. అంటే ఆమె వల్ల నా భర్తకి నా మీద ప్రేమ పోయింది. నాకు చూపించాల్సిన ఎఫెక్షన్ అంతా కూడా ఆమె తీసేసుకుంది. హ్మ్. ఆమెకి ఏలియనేట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆమె వల్ల ఇంత మెంటల్ అగనీ అయింది. నాకు ఆమె వల్ల ఇంత నష్టమైంది. ఆమె వల్ల నా రిలేషన్ మొత్తం దొబ్బింది. ఓకే. సో ఇప్పుడు ఆమె నాకు కంపెన్సేషన్ పే చేయాలి. లోవర్ కోర్ట్‌లో, ఫ్యామిలీ కోర్ట్‌లో ఎప్పుడైతే కేస్ ఏసిండ్రో ఫ్యామిలీ కోర్ట్ అసలు ఆ కేస్ కూడా తీసుకోలేదు. హ్మ్. ఎందుకంటే ఇట్లాంటిది ఏది కూడా ఏ యాక్ట్‌లో కూడా లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క యాక్ట్‌లో ప్రతి ఒక్కటి ఇట్లా కవర్ అయ్యి ఉంటది. ఇట్లా అని చెప్పి. సో దీనికి సంబంధించిన పర్టిక్యులర్ యాక్ట్ ఇప్పటివరకు లేదు. అలా రిజెక్ట్ చేసిన తర్వాత ఢిల్లీ హైకోర్ట్‌కెళ్ళాం. ఢిల్లీ హైకోర్ట్ అది యాక్సెప్ట్ చేసింది. కేస్‌ని అలౌ చేసింది. ఇంకా ట్రయల్ పార్ట్ అయితుంది. ఇంతవరకు ఇంకా జడ్జ్‌మెంట్ రాలేదు. బట్ స్టిల్ ట్రయల్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంతకుముందు మీరు అడిగిన కేస్ అది కూడా అంతే. హ్మ్. ట్రయల్ మాత్రం అయితుంది. ఫైనల్ వర్డిక్ట్ కాలేదు. సో ఇట్లా ఏదైనా కేసు రాగానే గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. దాంట్లో అసలు జడ్జ్‌మెంట్ ఏందనేది క్లియర్‌గా తెలుసుకున్నాక మీకు అది సూట్ అయితుందా లేదా అని చూసుకోవాలి. రైట్. సో నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను. హ్మ్. ఈ కేసులో కూడా ఏందంటే జస్ట్ కోర్టు అలవ్ మాత్రమే చేసింది కేసు. ఇంతవరకు ఇంకా జడ్జ్‌మెంట్ రాలేదు. ఓకే. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో ఈ కేసులో నెక్స్ట్ ఏమైతది ఇంప్రూవ్‌మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో జడ్జ్‌మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్‌లీ. బట్ యెస్, ఈ విధంగా కూడా మీరు కేసు వేయొచ్చు అని చెప్పేసి ఒకటుంది. ఓకే.